ముందుగా మనతోలు వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. క్రైమ్ వార్తలు చూసుకుందాం. ఇవాళ ఎట్టెట్టున్నాయంటే ఈ అప్సిగూడలు అంట ఒక కుటుంబానికి అంట ఎవరికి లేని బాధ వచ్చిందంట. ఈ భూమి మీద ఎవ్వరికి లేకుండా బాధ పాడైపోను వాళ్ళ ఇంటికే బాధ వచ్చిందంట. నలుగురు చచ్చిరు ఒకటే కుటుంబంలో, భార్య భర్తలు ఇద్దరు పిల్లలు. చూడూరి ఏం బాధ వచ్చింది అనుకుంటారు ఆయనకు. ఆర్థిక ఇబ్బందులు అంట. ఆర్థిక ఇబ్బందులు లేని మనిషి ఉంటుండొచ్చిన ఎవరికైనా ఎంతో కొంత ఇబ్బందులే ఉంటాయి. ఇబ్బంది లేని మనిషి అయితే ఉండడు కదా. 6 నెలలు ఆయనంట పని లేక ఇల్లుగల ఆయనకు. ఆ ఇంటి యజమానికి 6 నెలల నుంచి పని లేకుంటే ఏం చేయాలని తిరుగుతున్నాను అంతే. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను కానీ ఏం చేస్తలేనట. ఏం చేయకపోయేసరికి 6 నెలలు అయితే పాడే ఇంట్లో వెళ్తా అది జరంతా వెనకపాటు అయినట్టు అయింది. ఇల్లుగల ఉండి ఏమయ్యా 6 నెలలే పాడైపోను, మరి ఏం పని చేసిలే పెట్టబద్దాం ఏం కథ అని అంటే, మరి కాదే కట్ట కాదు ఇట్లా ఏదైనా పని చేసుకొని బద్దామని చెప్పాలి వాడు మగ మనిషి ఉంటే. ఇక 6 నెలలే పని అయిపోయింది, పని దొరుకుతలేదు ఏం దొరుకుతలేదు, ఇంకేముంది మరి చిన్నగా చదువుకుందాను అని చెప్పిండట. మరి ఇక నీ మాట నేను కాదంటున్నదో ఎట్టడదో పాడైపోను భార్య భర్త మాట విన్నది. చచ్చిపోదాం అనుకురట. అప్సిగూడలనే బయట ఎన్నో జరగలేదు ఇది. చచ్చిపోదాం అనుకురంట. కథ ఇక ఎట చచ్చిపోవాలంటే పిల్లలకు ఫస్ట్ ఇంత ఇసం పెడతాం, మనం తర్వాత చచ్చిపోదాం అనుకురంట. సరే మరి కానీ మరి ఆలస్యం ఎక్కడ అనగానే ఫస్ట్ పిల్లలు తినే ఇంట్లో దాంట్లో ఇంత ఇసం కలిపిరట. కొడుకు బిడ్డే వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు. పిల్లనేమో 15 ఏళ్ళు ఉందంటే, పిల్లగాడేమో 10 సంవత్సరాలు ఉన్నాడు. చక్కదనంగా పోరగాలని చంపారు అంతే. ఒక ఆయన 5వ తరగతి, ఒక 10వ తరగతి చదువుతుంది. కథ లెటర్ రాసిరట. లెటర్ రాసి ఇక మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, చుట్టాలు పక్కాల మీద జర మన్నించరు ఏమనుకోకరి, ఇక మేము చచ్చిపోతున్నాం. పిల్లలకి ఇసం కలిపి పిల్లలు చచ్చినాక మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఊరేసుకురట. గిట్ల పాడైరు. అవునా ఏదన్నా పని లేకుండా పని చేసుకుంటామే, లేకపోతే అటెంకల పోయి బిచ్చ పడుకున్న బతికినా బతావు. మీరిద్దరు బిచ్చ పడుకున్న ఇద్దరు పిల్లలు బ్రహ్మాండంగా చదవచ్చు కదా. ఆ పొరగాల చదివిస్తే ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు హాస్టళ్ళు ఏ హాస్టల్కి పోయినా కానీ అయ్యా మరి ఆర్థిక పరిస్థితి వెనుకపోయినది మామగారు ఒక సీటీ రాయింటి ఎవరని చెప్పినారు. గవర్నమెంట్వే కాదు చక్కదానంగా పొరగాలను చదివిస్తే రేపు నాడు వాళ్ళ ప్రయోజకులు అయ్యి మిమ్మల్ని అత్తోళ్ళు. ఉత్త పుణ్యానికి మీ ఆర్థిక ఇబ్బందులు నాశనం అయిపోను. ఆర్థిక ఇబ్బందులు లేను. మనిషి బతుకున్న రోజులు బాధలే ఉంటాయి. అది ఎంత పెద్ద కోటీశ్వరునికైనా కానీ, ఎంత చిన్న అరక తింటూనికైనా కానీ ఎవ్వరి బాధలు వాళ్ళకుంటాయి. బాధలను అధిగమించి బతకాలి కానీ సాయ మార్గం గిట్టపడైతే చెప్పురి. ఇంకో అప్సిగూడలో గట్ట అయిపోయారు. ఇక దీని తర్వాత పోతే వీళ్ళ ముచ్చట గమ్మత్ ఉందిలా. ఇలా కథ చూడు ఒకసారి చెప్తా. ఇట్లా తయారయ్యారు పొరగాలంతా. సగం మంది కంటింటే నిద్ర వస్తలేదంట. ఎట్టొచ్చి పాడవుతుంది. దీనికి అంతా కారణం ఏంటంటే మొత్తం ఫోన్ చూసేనట. 59% భారతీయులకు 6 గంటల కన్నా తక్కువసేపే నిద్రపోతురట. మరి ఆయన 3 దాకా చాటింగేనా. ఎప్పుడు చూసినా కళ్ళ ముందరే సెల్ ఫోన్ లైట్ వెళుతూనే ఉంటుంది. ఏం చేస్తున్నామంటే ఏదో చేస్తున్నా పడుకోరాదు. ఇంకా అయ్యా మరి బెదిరియరు. నువ్వు పడుకో, నీకు నిద్ర వస్తుంది పడుకోరా. నిద్ర వస్తలేదు. నిద్ర ఎందుకు రాదు? నిద్ర చదువుకున్నోనికైనా కష్టం చేస్తున్నకైనా బుక్కడి తిన్నాక సరే 1 గంట సేపు అటు ఇటు తిరిగినా కానీ 1 గంట కాబట్టి 1 గంటకు లాస్ట్ 11-12 కన్నా నిద్రపోవాలి కదా. 11-12 కాదు, 3-4-5 ఒక్కొక్క మొదటి నిద్రపోయేసరికల్లా ఆడ మనుషులు అయినా మొగలు అయినా కానీ ఇక అలానే ఫోన్లో గట్టిన పలానోళ్ళు సోపతే అయ్యారు అనుకో. ఆడలకు మొగలు ఆడలు సోపతి అయితే ఇక తెల్లందాకా ఒకటే తొంగి కూడా వంగవాడ. ఇదే ముచ్చట. ఇక ఏం చేస్తూరు ఏం కథ, తిన్నవా పన్నవా. 3 కొట్టే రాత్రి కూడా చాటింగ్లేనా. మరి ఇక ఎట్ట నిద్ర వస్తుంది చెప్పురు. ఇక నిద్ర వస్తుందా? 6 గంటలే. 6 గంటలు కాదు, ఇంకా పేపర్ అయినా 6 గంటలు. ఒక్కొక్క మొత్తవారి 3 గంటలు కూడా వండడు. పొద్దుగాలు లేస్తారు కళ్ళు మొత్తం తోకనకాయ గుంజుకపోతాయి. ఏమే నిద్రపోలేదు రాత్రి అంటే నిద్ర పడతలేదు కాదు. సెల్ ఫోన్ ఎక్కువైనా కానించి పోరగాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా జర్రా పొరగాడు అమ్మగాళ్ళు ఆడుతున్నాడో లేడో ఆడికి ఫోన్ ఇస్తేనే బోధినే కాలం ఉంది. ఫోన్ లేకుంటే బువ్వ తినడిగా. మరి ఆ బువ్వ పాడైపోరు అయ్యమ్మ కోసం తింటున్నట్టే చేస్తారు. ఫోన్ ఇస్తే తింటే లేకపోతే లేదు. అంటే ఫోన్ మస్కిలో పడి 59% మంది నిద్రపోతలేరట. పాడైపోయి ఫోన్లో కానీ పెట్టిండే ఏం కాదనో. ఇవి మంచిగున్నాయి వాడుకుంటాను, చెడకున్నాయి. ఫోన్ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది, అంతే చెడు కూడా జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కంటే ఎక్కువ చెడుకు వాడతారు. గట్లా ఉంది కథ. ఇక గీడ చూడురాయా. ఈడ ఒక మోతవారంట పోలీస్ స్టేషన్ వేసిండంటులా. ఎక్కడ వాయా గీడ ఉన్నది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నగిలి డిఎస్పి. నిజంగా పాడైపోను. ఏకంగా డిఎస్పికి వేసిండే ఎట్టం. మళ్ళీ నేను చదివింది ఎంత సూర్యాపేట, నేను ఎక్కడనో కాదు సినిమా లెక్కనే చేయబోయిందంట. ఆయన చదివింది 10, ఆయన కళ నెరవేరలేదంట. మరి చదివింది 10 ఆస్తి మురుడు ఆశపడాడు అన్నట్టు. నువ్వు చదివింది 10కి పోలీసు ఉద్యోగం వస్తా అది పిల్ల ఏడంకొచ్చి పడేది. సూర్యాపేట జిల్లా, సూర్యాపేట దగ్గరనే పోలీసులు కావాలని 10వ తరగతి చదివిండే. 10వ తరగతి చదవగానే మరి ఆయన అలవాట్లు సోపతైనట్టు ఆయనకు. ఇక పని పక్కకు పెట్టిండు, చదువు పక్కకు పెట్టిండు.
ఇక చిన్నగా ఆడంగిడంగా పోయి మరి ఎడ తెచ్చుకుని అప్సాపు తెచ్చి ఒక పోలీస్ డ్రెస్ కుట్టించుకున్నట. ఆ పోలీస్ డ్రెస్ కుట్టించుకొని బూట్లు తెచ్చుకుంటూ బెల్ట్ తెచ్చుకుంటూ మంచిగా టోపీ తెచ్చుకున్నట్ట. మంచిగా కిరాయి కారు మాట్లాడుకుంటాడట. కిరాయి కారు మాట్లాడుకొని వస్తువుల పోతులు ఆటోలని లేకపోతే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఇక అలా కాడికి పోయి చేయి ఆపుతాడు. నేను పోలీస్ ఆఫీసర్ని, నేను ఇంత పెద్ద పీకుడు మంత్రిని, మరి నాకేమైనా ఇస్తారా లేదా అంటే పాపం గట్టినే ఎవడన్నా ఆడంగిడంగా 2,000 చేతిలో పెడితే ఆయనతో జల్సాలు చేసుకుంటే తిరుగుతాడు. ఇట్నే చేయంగా వేయడం దొరుకుతుంది కదా. పలాంతనం దొంగతనం విన్నట్టుకున్న బయటపడదు అన్నట్టు బయటపడగానే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ముందర పెట్టినట్ట. ఎవరైనా అయ్యా లోపల నుక్కరారా అనగానే ఈ లోపల పోగానే పోలీసు వాళ్ళు పరిచయం అయ్యారంట. వామ్మో ఈ మొదటి గతంలో అరెస్ట్ చేసినవారు ఆయన, వీడు ఆంధ్రకాయ పోయి ఆ పొరగాలను మొత్తం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తాడు. ఒక అమ్మాయి దగ్గర ఆయుధాల పద్ధతిగా 32 లక్షల రూపాయలు దొబ్బిండట. అప్పుడు కిస్తీ కట్టుకున్నట్టు పాడైపోను. 32 లక్షల రూపాయలు ఆయుధ పద్ధతిగా తీసుకొని ఇక ఇప్పిస్తా. అదేదో సినిమా ఉంటుంది కదా దుబాయ్ సీన్లా, మీకు బొంకులో కావాలనా అని ఒక ఉంటుంది కృష్ణ భగవాన్ కానీ డైలాగు. ఏ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం ఇప్పిస్తా అంటాడట. అసలు ఈయనకే ఉద్యోగం దిక్కులేదు, పాడైపోను. యువత పాడైపోను ఇంకో గట్ట తయారయ్యారు చూడరి. మరి నువ్వు ఏం చేస్తున్నావు సార్, ఏ పోలీస్ స్టేషన్లో ఉంటావు, మరి నీ కానిస్టేబుల్ లేరు, మళ్ళీ నీ సిబ్బంది తీరని ఎవరన్నా అడిగితే పాడై ఇంకోటికి కనిపిప్పావు. ఇక పోలీస్ అనగానే మొత్తం డ్రెస్ బిస్ మంచి కూడా బందోబస్తుగానే ఉన్నాడు. పేపర్కి వచ్చింది వాళ్ళు చూడరే, మంచిగా ఐరన్ బట్టలు వేసుకుంటున్నట్ట. టోపీ కానీ యూనిఫామ్ కానీ బూట్లు కానీ మంచిగా పాలిష్ చేసుకొని మరి లెఫ్ట్ సైడ్ కూర్చున్నట్టు డ్రైవర్ పెట్టుకుంటాడు. ఇప్పుడు కిరాయి బండి అని పాడాయి. ఇక మంచిగా దందా వసూలు చేసుకుంటూ కూర్చుంటే ఆ పోలీసులు పరిచయం అయ్యారట. ఈయన గతంలోనే కొనిపోయి జైలు వేస్తే మళ్ళీ ఆడంగిడంగా బెయిల్ మీద బయటకు వచ్చి పాడాయిండు. మళ్ళీ ఇదే పని చేస్తున్నాడు ఆయన. ఇక మళ్ళీ లోపలికి పోదాంపా అని మంచిగా ఆనందం పెట్టిరట. తేజకారం తీసుకురండి ఇత. ఇక తేజకారం అయితేనే పని అవుతుంది. విన్నారా? తేజకారం తీసుకొని చెప్పిట్టే ఏమేమి చేసామైతే గాడ 2 లక్షలు తీసుకున్నా, గీల కాడ 1 లక్ష తీసుకున్నా, గాల కాడ 50,000 తీసుకున్నా, ఒక అమ్మాయి కాడ అయితే ఏకంగా 32 లక్షలు తీసుకున్నా సార్. మరి ఏమి ఇప్పించినావు? ఏం లేదు. ఇక వచ్చే కూర్చుంటే అన్నట్టే వస్తున్నావు. ఎవరో ఎక్కడంటే మునుపటాటే ఇక వస్తుంది ఉద్యోగం. ఈ ఉద్యోగం లేదు, పుట్టికూర లేదు, ఏం లేదు. జర ఓ యువకులారా ఏమంటారు యువకులారా, జర్ర ఇసోటి లంగల దొంగల నమ్మే ఉపాయం చేయకూరి. విన్నారా? ఒకవేళ ఉద్యోగం ఇప్పిస్తా అంటోడే లంగ. ఎట్ట ఇప్పిస్తాడు ఉద్యోగం? చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అంతే కదా. పోవాలి, పరీక్ష రాయాలి, దానికి ఎన్నో రకాలుగా కష్టపడాలి. అట్ట రాస్తే వచ్చేదే మా ఎక్కువ ఈ కాలం. ఇదంతా పోటీ ప్రపంచం అయిపోయింది. ఉత్త పుణ్యానికి ఇట్లా కూర్చొని ఎవడో లంగనో దొంగను పట్టుకొని మేము ఉద్యోగం ఇప్పిస్తారని కానీ ఊరికనే నమ్మితే గిసొంటి పని అవుతుంది. ఇక నమ్మకూరి గిసొంటి వాళ్ళకి ఉంటే ప్రజలారా.